చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. తొలుత పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. పరిషత్ ఎన్నికల తర్వాతే సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కూడా సిఈసి పూర్తి చేస్తోంది. ఆగస్టు నెలాఖరు కల్లా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఇప్పటికే కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకుండా ఉండే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తొలుత పరిషత్ ఎన్నికల్నే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, అలాగే మండల పరిషత్తులలో ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తిస్తాయి. గతంలో బీసీలకు 34% రిజర్వేషన్స్ ఉంటే ఈ పెంపుతో బీసీలకు తగిన ప్రాధాన్యం లభించనుంది. ఆర్డినెన్స్ విడుదల కాగానే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అప్పగించనుంది. వాటి ఆధారంగానే ఎన్నికల కమిషన్ ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ని విడుదల చేయనుంది. ఆ ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కాబోతోంది. ఇక ఆ తర్వాత నెల రోజుల్లో అంటే ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్తు, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్ కేంద్రాల ఎంపిక కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అది తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తంగా 42% బీసీల రిజర్వేషన్లకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని రకాల చర్యలు పకడ్బందీగా చేస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో విద్యా ఉద్యోగాల్లో 42%, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా 2 బిల్లులు కూడా ముందుకు తీసుకొచ్చింది. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు కూడా ఇచ్చింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఆ తీర్పులకి లోబడి ఆర్డినెన్స్ ద్వారా మాత్రమే, ఎందుకంటే మొన్న మార్చిలోనే ఈ బిల్లులకు సంబంధించి అసెంబ్లీ ఆమోదం తెలిపి డైరెక్ట్గా పార్లమెంటు కూడా ఆమోదం కోసం పంపినటువంటి పరిస్థితి. మరి అక్కడ పార్లమెంట్లో లేట్ అవుతున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేసి, ఆర్డినెన్స్ ద్వారా చట్టం తీసుకొచ్చి రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆగస్టు నెలాఖరు కల్లా ఎన్నికలను కూడా పూర్తి చేసే బాధ్యత చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అదే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు అంతా సిద్ధమైపోయింది. ఎన్నికల నిర్వహణను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం రోజు కేబినెట్ మీటింగ్లో ఈ తీర్మానాన్ని ఆమోదించారు కూడా. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా తొలుత పరిషత్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు, అలాగే మండల పరిషత్తులలో ఎంపీటీసీ స్థానాలకు బీసీలకు 42% రిజర్వేషన్లు వర్తిస్తాయి. గతంలో బీసీలకు కేవలం 34% మాత్రమే రిజర్వేషన్లు ఉండేవి. ఈ పెంపుతో బీసీలకు తగిన విధంగా ప్రాధాన్యత లభిస్తుంది. ఆర్డినెన్స్ విడుదల కాగానే పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లు కూడా ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు పంపించబోతున్నారు. దాని ఆధారంగా ఎన్నికల కమిషన్ ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. ఆ ప్రక్రియ ముగియగానే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ కూడా రిలీజ్ అవుతుంది. నెల రోజుల్లో అంటే ఆగస్టు నెలాఖరు కల్లా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. సిబ్బందికి శిక్షణ ఒకవైపు ఇస్తున్నారు. అలాగే పోలింగ్ కేంద్రాల ఎంపిక కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది.